నటించే ఆడవారి మాటలు 2 రకాలుగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో, చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదమని తెలుసుకో. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో, వినే మాటల గురించి అంతే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వల్ల మన స్వభావం మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పేవారికి గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించండి. చాడీలు చెప్పేవారికి దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెప్తారు. మనం దూరం చేసుకోవాల్సిన 5 ముఖ్యమైన సందర్భాలు ఏంటో తెలుసా? 1. అందరి దగ్గర సాయం కోసం చేతులు చాచడం. 2. జీవితంలో వచ్చే మార్పులకి భయపడడం. 3. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం. 4. మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం. ఇక 5. చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. వీటన్నిటిని వదిలేయండి. నిత్య సత్యం చెప్పనా? 100 కోట్లకు అధిపతి అయిన ఒక్క నిమిషం ఆయుషు కనులేమని తెలుసుకో. 1,00,00,000 కోట్లకు వారసుడైన ఊపిరి పోగానే ఊరు బయట పారేస్తారని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణాన్ని ఆపలేరు అని తెలుసుకో. ప్రపంచం అంతటికి అధిపతివైనా నీ ఆయుష్కి అధిపతి కాలేవని తెలుసుకో. యావత్ ప్రపంచాన్ని ఓడించగలిగిన నువ్వు మృత్యువును జయించలేవని తెలుసుకో. నీవు తిన్నని మట్టిపాలు ఇతరులకు ఇచ్చింది నీ పాలని తెలుసుకో. నీవు దాచుకున్నది చేజారిపోకుండా చూసుకో. ఇతరులకు ఇచ్చింది, సహకరించింది నీ ఖాతాలో జమ అవుతుంది అని తెలుసుకో. భోగాలను ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు. మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాలను పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయిస్తుంది. గుర్తుంచుకో. తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయంటారు తప్ప తాము ఏదైనా పాపం చేశారేమో అని అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తాయి, చేసిన పాపాలు ఊరికే పోతాయా అని దెప్పిపొడుస్తారు. తమ కష్టాలకి కారణాన్ని తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న వాళ్ళే నిజమైన మనుషులు. అర్థమైందా? ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడూ మంచివాడని అనదు. మంచివాడుగా నటించే వాళ్ళని మాత్రమే వీడు చాలా మంచివాడు అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు. అందంగా లేదు అని భార్యని, అర్థం చేసుకోవడం లేదు అని భర్తని, నీకు అండగా ఉండడం లేదు అని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికిరావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, ఇలా అందరినీ వదులుకుంటూ వెళ్తే చివరికి ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. కోపం అనేది హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని చెప్పొద్దు. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు అని తెలుసుకోండి. నీకు మంచి అవకాశం వస్తుంది, అస్సలు బాధపడకు. కోయిల కూడా ఓపిక పట్టి వసంతకాలంలో కూస్తుంది. మీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు. పక్షికే అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడు మీకు ఇవ్వరా చెప్పండి? శ్రీరాముని రాజ్యాంగం ప్రకటించిన ఒక రోజు రాత్రి గడిచిందో లేదు, తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు. కాబట్టి ఈనాడు మనకున్న హోదాను చూసుకుని అస్సలు మిడిసిపడకండి, అణిగి మణిగి ఉండండి. మూర్ఖులతో వాదన, దొంగలతో పరిచయం, చెడ్డవాళ్లతో సామాసం, నచ్చని వారితో జీవితం ఇవేమీ కూడా అస్సలు చేయొద్దు. ఇక నేటి సమాజంలో మనం బాగుంటే చూసి సంతోషించే వారికంటే మనం నాశనమైతే చూసి ఆనందించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మనుషుల్లో సాధు స్వభావం అంతరించి రాక్షసుడిగా మారుతున్నారు. ఎప్పుడైతే ఒకరి నాశనాన్ని చూసి నువ్వు ఆనందిస్తావో ఆ క్షణమే నువ్వు చచ్చిన శవంతో సమానమని తెలుసుకో. మనిషి జీవితంలో చేసే 7 తప్పులు ఏంటో తెలుసా? 1. అవసరమైన దానికన్నా ఎక్కువగా చింతించడం. 2. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం. 3. ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ వెనకడుగు వేయడం. ఇక 4. ప్రేమించిన ఆత్మీయుల దగ్గర నిజమైన ఫీలింగ్స్ చూపించలేకపోవడం. 5. గతం భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ వర్తమానంలోని మధుర క్షణాలు కోల్పోవడం. 6. జీవితంలో రిస్క్ తీసుకోలేకపోవడం. 7. కుటుంబానికి సరైన సమయం కేటాయించకపోవడం. అర్థమైంది కదా?
నీకు నువ్వుగా గొప్పవాడు అని పక్కవాడితో చెప్పుకోవద్దు. చులకనైపోతావు. అలా అని నిన్ను నువ్వు గట్టోడు అని అనుకోకపోతే వెనకపడిపోతావు. కాబట్టి చెప్పుకోవడం మీద కాకుండా చేయడం మీద దృష్టి పెట్టు. అప్పుడు పక్కోడే వాడంతట వాడిగా గట్టోడు అని అంటారు. ప్రపంచ దృష్టిలో నిన్ను గొప్పోడుగా నిలబెడతారు. కొన్ని మొక్కలు పువ్వులిస్తాయి, కొన్ని ఫలాలనిస్తాయి, మరికొన్ని ఔషధంగా ఉపయోగపడతాయి, మరికొన్ని దేవత వృక్షాలుగా పూజించబడతాయి. ఈ సృష్టి అనే నాటక రంగంలో కూడా కొందరు ఆనందాన్నిస్తారు, కొందరు విజయానికి మార్గదర్శులుగా అవుతారు, కొందరు ఈ విధంగా ఉండకూడదు అని పాఠాన్ని నేర్పిస్తారు, మరికొందరు అందరికీ ఆదర్శంగా నిలబడతారు. ఇలా రకరకాల మొక్కలు కలిసి తోటగా అయినప్పుడు అందరూ కలిస్తేనే కదా సృష్టి నాటక రంగం అవుతుంది. మరి ఇందులో నువ్వు ఎలాంటి మొక్కవో ఆలోచించు. నీ మొదటి విజయం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తేనే జీవితంలో నువ్వు విజయాన్ని సాధించినట్లు. అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలుస్తుంది. అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం రెండూ తెలుస్తాయి. మొదటివాడు అప్పుడు పడతానని భయపడుతూ ఉంటే రెండోవాడు పడినా నేను పైకెళ్తాను అని ధైర్యంగా ఉంటాడు. అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా. నీకు విలువ లేని చోట మాట్లాడకు, ప్రేమ లేని చోట ఆశపడకు, నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడకు, నీ ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించకు, నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వాలని చూడకు, నువ్వు భారం అనుకున్న వాళ్లతో నీ భావాలను పంచుకోకు, నీది కానిది దేనిపైనా సరే ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకు, నీ నిజాయితీని గుర్తించలేని చోట నిమిషం కూడా ఉండకు. జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు: 1. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. 2. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. 3. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. 4. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధాన్ని దూరం చేస్తుంది. 5. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. 6. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. 7. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. 8. జీవితంలో ఏ విషయమైనా సరే హద్దుల్లో ఉంటే మనకే మంచిది. జీవితంలో ఒక్కటి గుర్తుంచుకోండి: నీ వల్ల ఒక ఇల్లాలు బాధపడినా, నీ వల్ల ఒక ఆడది బాధపడినా, నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యు రూపంలో కబలిస్తూనే ఉంటుంది. అందుకే ఆడవాళ్ల జోలికి అస్సలు వెళ్ళకండి. మనవి కాని బంధాల వెంట పరిగెట్టినా నీ దేహానికి అలసట వస్తుంది, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ మిగలదు. నీదే అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదని తెలుసుకో. నేను ఎందుకు ఓడిపోతున్నాను అని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం. ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. అందుకే నేను ఎప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు అని అంది. అర్థమైంది కదా? నీతో నటించే ఆడదాని మాటలు 2 రకాలుగా ఉంటాయి. 1, నీతో అవసరం ఉన్నప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతుంది. ఇక 2, నీతో అవసరం తీరిపోయాక తేనెలా కుట్టి మాట్లాడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.